వరాహరూపం దైవవరిష్టం. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరుంటారు? కాంతార సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అందులోనూ ఈ పాట ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేసింది. యాక్చువల్‌గా కాంతార సినిమాకి ఒక రకంగా ఇది చాలా పబ్లిసిటీ తీసుకొచ్చిందనమాట. సో ఇప్పటికే చాలామంది రింగ్ టోన్స్ పెట్టుకుంటున్నారు, కాలర్ ట్యూన్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కాంతార చాప్టర్ 1 వచ్చిన తర్వాత ఈ సాంగ్‌ని చాలామంది రీవిజిట్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ వింటున్నారనమాట. అందుకనే ఈ పాటలోని అంతరార్థం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ లైన్ వచ్చేసి వరాహ రూపం దైవవరిష్టం. అక్కడేంటి సినిమాలో వరాహ రూపంలోనే వాళ్ళందరూ కొలుస్తూ ఉంటారనమాట దేవుణ్ణి. వరాహ రూపం దైవవరిష్టం అంటే వరాహ రూపంలో ఉన్న మా దేవుడా, నువ్వు దేవుళ్ళకే ఒక సుప్రీం లాంటి వాడివి అని చెప్పి కొలుస్తున్నారనమాట. ఆ తర్వాత లైన్ వచ్చేసి వజ్రదంతధర రక్షా కవచం అంటారు. అంటే ఆ వరాహ రూపానికి ఏంటి దంతాలు ఉంటాయి. అధర్మం బాగా ఎక్కువైపోయినప్పుడు ఆ దంతంతోనే సరైన శిక్ష ఇస్తాడనమాట. సో అందుకనే వజ్రదంతధర రక్షా కవచం అన్నారు. ఆ తర్వాత లైన్స్ వచ్చేసి శివసంభూత భువి సంజాత అంటాడు. శివసంభూత అంటే ఏంటంటే శివుడి అంశ రూపంలో ఇక్కడ భూమి పైన పుట్టుకొచ్చిన వాడా అని. అంటే శివుడి అంశగా నేలపైకి దిగి వచ్చిన దేవుడా అని అర్థం. అదే భువి సంజాత అంటే భూమి పైన పుట్టిన అని. సంజాత అంటే అక్కడ పుట్టిన అని. అంటే శివుడి అంశగా భూమిపైన పుట్టిన మా కోసం పుట్టిన దేవుడా అని అంటున్నారనమాట. ఆ తర్వాత వచ్చేసి లైను నంబిదవగింబు కొడువవనీత అంటారు. ఇక్కడ నంబి అంటే నమ్మకం అని అర్థం. తమిళ్లో కూడా నంబిక్కై అంటారు. నంబిక్కై అంటే నమ్మకం అని అర్థం అనమాట. నీ మీద నమ్మకం ఉంచి కొలిచిన వాళ్ళకి కొడువవనీత అంటే కొడువడం అంటే ఇవ్వడం, అంటే ఒక నమ్మకాన్ని ఇవ్వడం, ఒక ఆశీర్వాదం ఇవ్వడం, ఒక బ్లెస్సింగ్ ఇవ్వడం అనమాట. అంటే నమ్మకంతో నిన్ను కొలిచిన వాళ్ళకి ఎంతో మేలు చేసేవాడా, ఆశీర్వాదం అందించేవాడా అని అర్థం అనమాట. ఆ తర్వాత లైన్స్ వచ్చేసి సావిర దైవద మన సంప్రీత. సావిర అంటే కన్నడలో వేలాది అని అర్థం. అంటే ఒక వెయ్యి అని ఒక అర్థం అనమాట. ఒక 1000 అనమాట. సో సావిర దైవద మన సంప్రీత అంటే 1000 మంది దేవుళ్ళు ఉన్నా కూడా ఆ దేవుళ్ళందరికీ కూడా ఇష్టమైన దేవుడివి నువ్వే అవుతావు అని చెప్పేసి అంటున్నారనమాట. బేడుత నిందయు ఆరాధిసుత అంటారు. అంటే బేడుతం అంటే ఇక్కడ యాక్చువల్గా మన తెలుగులో కూడా వేడుకోవడం అని ఉంటుంది. అదే కన్నడలో వచ్చేసి బేడుత అంటారనమాట. అంటే వేడుకొని నీ ముందు నిలబడి చేతులు జోడించి వేడుకుంటే ఎలాంటి సమస్యనైనా తీర్చేస్తావు అని చెప్పేసి అంటున్నారనమాట. బేడుత నిందెవు ఆరాధిసుత, నీ ముందు నిలబడి నేను ఆరాధిస్తాను, మా కష్టాలని తొలగించు అని చెప్పేసి వేడుకుంటున్నాను అనమాట. ఇదంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే ఆ వరాహ రూపంలో ఉన్న దేవుడిని స్తుతిస్తూ రాసిన పాట ఇది. రాసిన వాళ్ళు శివరాజ్ కపూర్. ఇదనమాట ఇది పాటలోని అంతరార్థం. నాకు అర్థమైనంత వరకు నేను చెప్పాను. మీకు ఇంకా దీని గురించి ఇంకా ఏమైనా డీప్ మీనింగ్ తెలుసుంటే మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ ఇలాంటి పాటల గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.